హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము క్యారెట్తో స్వీట్ ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం. చూడండి, క్యారెట్ని ఇలా చిన్న ముక్కలుగా తరుగుకోవాలి. చూడండి, ఇలా చిన్న పీసెస్, ఇదిగో ఇలా చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా కట్ చేసుకొని మిక్సీలో వేసుకోవాలి. ఇది ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా మెత్తగా మిక్సీలో వేసి ఇలా మెత్తగా పట్టుకోవాలి. చూడండి ఎంత మెత్తగా ఉందో. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని ఇలా కాటన్ బట్టలో వేసుకొని వడగట్టుకోవాలి. చూడండి, ఇలా గట్టిగా చూడండి ఫ్రెండ్స్, ఇందులో కార్న్ పౌడర్ ఒక కప్పు చక్కెర వేసి బాగా కలుపుకోవాలి. ఇలా ఫుడ్ కలర్ అండి, ఇది ఇలా వేసుకొని బాగా కలిపెట్టుకోవాలి. చూడండి కలర్ ఎంత బాగా, ఫుడ్ కలర్ వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకున్నాం. ఇది ఇలా కలుపుతూనే ఉండాలి. ఆపేసినామనుకో అడుగున మాడిపోతుంది, కట్టుకొని మాడుతుంది. ఇలాగే కలుపుతూ ఉండాలి. చూడండి, దగ్గరకు అయింది కదా, ఇంకొక నిమిషం ఇలాగే కలుపుతూ ఉండాలి. చూడండి, దగ్గరగా అయింది. కొద్దిగా నెయ్యి వేస్తూ కలుపుతూ ఉండాలండి. అప్పుడప్పుడు కొంచెం నెయ్యి ఇలా వేసుకొని గిన్నెకు అతుక్కోకుండా ఉండడం కోసమని మనం నెయ్యి వేసుకుంటాము. ఇలా బాగా కలియబెట్టాలి. చూడండి, దగ్గరగా అయింది. కొద్దిగా నెయ్యి వేస్తూ కలపాలి. చూడండి, దగ్గరగా అయింది. పిల్లలకి చాలా ఇష్టంగా తింటారండి. స్కూల్ నుండి వచ్చిన తర్వాత తొందరగా రెడీ కావాలంటే ఇలాంటివి చేసి పెట్టుకోవాలి. మన పిల్లలకి కొని పెట్టడం వల్ల వాడు ఎప్పుడు తయారు చేసిందో మనకు తెలియదు. కాబట్టి మనం ఇంట్లో ఇలా తయారు చేసి పెట్టుకోవాలి పిల్లలకు. ఇది చూడండి, దగ్గరగా కొంచెం ఒక 2 నిమిషాలు అయితే దగ్గరగా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది రెడీ అయింది. స్టవ్ బంద్ చేస్తున్నా. చూడండి ఎంత బాగా ఉందో. ఈ బౌల్కు కొంచెము నెయ్యి వేసి రాయాలి. చూడండి, ఇలా ఇలా మొత్తం. తర్వాత ఇప్పుడు మనము దీన్ని ఈ బౌల్లోకి ఇలా వేసుకోవాలి. చూడండి ఎంత బాగుందో, కలరు చాలా బాగుంది. చూడండి, ఇలా డ్రై ఫ్రూట్స్ పెట్టుకోవాలి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఇవి. ఏదో ఆత్రంగా మనం కొనుక్కొచ్చి వాళ్ళకి ఇవ్వడము, అవి తినడం వల్ల ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది పిల్లలది. ఇలా మనం ఇంట్లోనే తయారు చేసి పెట్టుకోవాలి పిల్లలకి. ఈ స్వీటు చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు. మీరు కూడా ట్రై చేయండి. ఒక 10 నిమిషాలు ఇట్లా బౌల్లోకి తీసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు ఆగాలి. వేడి చల్లారాలి కదా, అందుకని కాస్త ఒక 2 నిమిషాలు అలా పెట్టుకోవాలి. చూడండి ఎంత బాగుందో.
చూడండి ఫ్రెండ్స్, ఇలా ప్లేట్లో వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా కట్ చేసుకోవాలి. చూడండి, వావ్, టేస్ట్ చాలా బాగుంది. చూడండి ఎంత స్మూత్గా ఉందో. చూడండి, మీరే చూడండి. చూడండి, సూపర్. హాయ్ చూడండి ఫ్రెండ్స్, ఎలా వచ్చిందో. చాలా సూపర్గా ఉంది. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్స్ పెట్టండి. బాయ్.